హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి 750 రూపాయలకు 20 షర్ట్లు ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్కటి 750 రూపీస్ అండి, రైట్? అలాంటి 20 షర్ట్లు ఆర్డర్ ఇచ్చాడు. దుకాణదారుడు 20 షర్టుల కొనుగోలుపై 20% తగ్గింపు ఇచ్చాడు. చెల్లింపు నగదు రూపంలో జరిగినందున అతను మరో 500 రూపాయల అదనపు తగ్గింపును అనుమతించాడు. ప్రతి షర్టు అమ్మకపు ధర ఒకేలా ఉంటే షర్టు చివరి అమ్మకపు ధరను కనుగొనండి అంటున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 750 రూపీస్ తో 20 షర్ట్స్ కి అయ్యే ప్రైస్ ఎంతో తెలియాలి. చూడండి, 750 ఇంటూ 20, చూడండి 75 ని 2 టైమ్స్ చేస్తే 150 కదా. సో ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, రైట్? అంటే 15,000 అయిందనమాట 20 షర్ట్లకి. ఇప్పుడు ఏమంటున్నాడు, దుకాణదారుడు 20 షర్టుల కొనుగోలుపై 20% తగ్గింపించాడంట, రైట్? ఈ 15,000 అనేది 100% అయితే ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్. సో ఇది 10% కదా. సో 20% అన్నాడు అంటే ఇంకొక 10%, అంటే ఇంకొక 1500 ఏమైతుంది, 3000 అనేది 20% అవుతుంది. 3000 20% అని డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 15,000 లో 3000 పోతే 12,000, రైట్? ఇప్పుడు ఏమన్నాడు మరి నెక్స్ట్, చెల్లింపు నగదు రూపంలో అంటే క్యాష్ బై హ్యాండ్ ఇస్తున్నాడు అనమాట. చేతి నుంచి ఇస్తున్నందున అతను మరో 500 రూపాయలు అదనపు తగ్గింపు ఇచ్చాడు. అంటే అప్పటికి 1200 మైనస్ ఒక 500 పోతే ఎంత అవుతుంది, 11,500 అవుతుంది అనమాట. సో 11,500 ఫైనల్ కాస్ట్ అనుమతించాడు. ప్రతి షర్టు అమ్మకపు ధర ఒకేలా ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. ఎన్ని షర్ట్లు, 20 షర్ట్లు కదా. 0 0 2తో చూడండి, 2 5 10, 1 ఉంటుంది, 2 7 14, మరి 1 రిమైండర్ ఉంటుంది, 2 5 10. అంటే ఒక్కొక్క షర్టు 575 రూపీస్ పడ్డట్టు, రైట్? ఎక్కడున్న ఆప్షన్ 575? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను పడ్డాలతో 7 రెట్లు తగ్గించగా ఆ సంఖ్య మరియు 6 యొక్క 5 రెట్లు మొత్తం వస్తుంది. సో ఆ సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ తెలుగులో వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. సో అందుకోసమని ఈ క్వశ్చన్ లో ఇంగ్లీష్ మీడియం కూడా యాడ్ చేశారు చూడండి. సో 7 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటున్నాడు. అంటే ఒక నెంబర్ ఉంది, అది 7 టైమ్స్ ఉందంట. రెడ్యూస్డ్ బై 14 అంటున్నాడు. రెడ్యూస్డ్ అంటే తగ్గించాం, బై 14 ఈజ్ ఈక్వల్ టు ద 5 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ అంటున్నాడు. 5 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ అంటే, సో ఒక నెంబర్ ని 5 టైమ్స్ టు ద అండ్ నెంబర్ అండ్ 6 అంటున్నాడు. అంటే వీటికి ఈక్వల్ అంటున్నాడు, అంతే కదా. చూడండి, ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూడండి, ఈ 5x కాస్త ఇటు పక్క వచ్చేస్తే సో పాజిటివ్ లోనే నెగిటివ్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ -14 అనేది అటుపక్క వెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది. చూడండి, 7x - 5x 2x ఈక్వల్స్ టు, సో 6 + 14 ఎంత అవుతుంది, 20. సో ఇందులో ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి 2 10s x ఈక్వల్స్ టు 10. సో ఎక్స్ వాల్యూ కదా కనుక్కోమని మనీ. సో x ఈక్వల్స్ టు 10 ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? చూడండి, ఇంగ్లీష్ మీడియంలో కొన్నిసార్లు చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, అది తెలుగు మీడియంకి వచ్చేకల్లా కొంచెం కష్టం అయిపోతాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సరళ మరియు కిషోర్ వయసులో మొత్తము 26 సంవత్సరాలు అంట, రైట్? సరళ మరియు కిషోర్ వయసులో మొత్తము 26 ఇయర్స్. 3 సంవత్సరాల క్రితం కిషోర్ సరళ వయసుకు 3/2 టైమ్స్ అయితే ప్రస్తుతం సరళ వయసు ఎంత అంటున్నాడు. సో ఇది ప్రజెంట్ కదా. సో 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు. సో 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు. ఏమంటున్నాడు 3 ఇయర్స్ బ్యాక్ అను? సో కిషోరు సరళ వయసుకు అంటున్నాడు. సరళ వయసుకు 3/2 టైమ్స్ అంటే అంటున్నాడు. సో అప్పుడు మనం సరళని ఇటుపక్క తీసేసుకున్నామంటే, సో 3/2 ఇది డైరెక్ట్ వాళ్ళ రేషియో వచ్చేస్తుందా 3/2 అనేది. అంటే కిషోరు సరళ 3:2 రేషియో, అంతే కదా. ఇది 3 ఇయర్స్ బ్యాక్. సో మనకి ఇచ్చినది ప్రజెంట్ ఏజ్ సమ్ ఇచ్చాడు. సో దీన్ని 3 ఇయర్స్ తీసుకురావాలా. 3 ఇయర్స్ తీసుకురావాలి బ్యాక్ అంటే, సో సరళకి 3 ఇయర్స్ తీసేయాలా, కిషోర్కి 3 ఇయర్స్ తీసేయాలా. మొత్తం ఎంత తీసేయాలా, -6 ఇయర్స్ తీసేయాలా ఇందులోంచి, రైట్? సో 26 లోంచి 6 ఇయర్స్ తీసేస్తే 20 ఇయర్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఈ రేషియోకి ఈక్వల్ ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి, 5 పార్ట్స్. సో 20, 1 పార్ట్ ఎంత అవుతుంది అప్పుడు, సో 5 4s 20. సో ఇప్పుడు చూడండి, 1 పార్ట్ 4. సో 3 ఇంటూ 4 12. అంటే కిషోర్ ఎంత, 12. సరళ ఎంత, 4 ఇంటూ 2 8. ఇది ఎప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్. సో ఇప్పుడు 3 ఇయర్స్ యాడ్ చేసాం అనుకోండి. సో కిషోర్ కి 3 ఇయర్స్ యాడ్ చేస్తే 15, సరళకి 3 ఇయర్స్ యాడ్ చేస్తే 11, ఈ రెండు యాడ్ చేస్తే 26 వచ్చాయా. సో ఇప్పుడు ఏమంటాడు, ప్రస్తుతం సరళ వయసు అంటాడు. సరళ వయసు 3 ఇయర్స్ యాడ్ చేసినాక ఎంత వచ్చింది, 11 ఇయర్స్. ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 1 ఈజ్
అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రూట్స్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 11r అంటున్నాడు. సో బాగా గమనించండి, మనం రూట్స్ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాటిలో ఎక్స్ ప్లేస్ లో ఒకసారి ఈ వాల్యూ, ఒకసారి ఇటు పక్క ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, రెండిట్లో ఈక్వల్ వచ్చిందంటే అదే మన ఆన్సర్. అంతే. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని ఇటు పక్క తీసుకొని సో అది మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇదంతా వేస్ట్ అండి. వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా. చూడండి, 1 సబ్స్టిట్యూట్ చేసాం, ఫస్ట్ ఆప్షన్ 1. సో మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి, 1. సో ఎక్స్ మైనస్ 1 ఏమైతుంది? -4 అవుతుంది. సో -4 హోల్ స్క్వేర్. సో సో 5 ఇంటూ 1 5 ప్లస్ 11 ఏమైతుంది? 16. చూడండి, -4 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ లో ఉంది కాబట్టి మైనస్ లో ఉన్న వాల్యూ అనేది పాజిటివ్ అయిపోతుంది. అంటే 4 స్క్వేర్ 16, ఇక్కడ 16 వచ్చింది. అంటే 1 పెట్టినప్పుడు ఈక్వల్ వస్తుంది. సో అలాగే 14 పెట్టి చెక్ చేయండి. సో 14 - 5 సో ఎంత అవుతుంది? 9 అవుతుంది. రైట్, అంతే కదా. 14 - 5 9 ఈక్వల్స్ టు. సో అలాగే 14 ఇంటూ 5 70. 70 ప్లస్ 11 ఏమైతుంది? 81. ఇక్కడ చూడండి, 9 స్క్వేర్ ఏమైతుంది? 81. అంటే రెండు ఈక్వల్ వచ్చాయా? అంటే ఫస్ట్ 1 పెట్టినప్పుడు ఒకే ఆన్సర్ వచ్చింది. అలాగే 14 పెట్టినప్పుడు ఒకే ఆన్సర్ వచ్చింది. సో అలా ఉన్నప్పుడు అవే మన రూట్స్ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుంది, 5 పెట్టినప్పుడు ఒక సమ్ వాల్యూ వచ్చింది. సో అలాగే నెక్స్ట్ 7 పెట్టినప్పుడు డిఫరెంట్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ ఆప్షన్ మనం తీసుకోకూడదు. రైట్. రెండు ఆప్షన్స్ పెట్టినప్పుడు ఒకే లెఫ్ట్ LHS ఈక్వల్స్ టు RHS రావాలి. రైట్, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా వేరే చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 18% ఆఫ్ 200 ఈజ్ ఎక్స్ అన్నాడు. సో దెన్ ఎక్స్ వాల్యూ అంటున్నాడు. సో సింపుల్, 18% అన్నాడు. సో పర్సెంటేజ్ మనం బై 100 అని వేసుకుంటాం. హాఫ్ అన్నాడు ఇంటూ 200 సో ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. చూడండి, 100 2 200, 18 ఇంటూ 2 36. ఏది ఇది? ఎక్స్ వాల్యూ. ఎక్కడ ఉంది ఎక్స్ వాల్యూ? 36. చూడండి, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయో. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు చూడండి, 5:8 నిష్పత్తిలో ఉన్నాయంట. సో అది ఏ నెంబర్స్ అయినా అవ్వచ్చు. రైట్. మొదటి సంఖ్య 40% పెరిగి రెండవ సంఖ్య 15% తగ్గితే కొత్త నిష్పత్తి ఇలా అవుతుంది అంటాడు. అంటే కింద వాటిలో ఏ విధంగా వస్తుంది అంటాడు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ నెంబర్ తెలియాలి. సో ఇది 5 పార్ట్స్ ఒకటి, అలాగే 8 పార్ట్స్ ఒకటి ఉంది. సో టోటల్ ఎంత అవుతుంది? 13 పార్ట్స్. సో నేనేం చేస్తా అంటే ఆ నెంబర్ ని 13 మల్టిపుల్స్ తీసుకుంటా. చూడండి, 13 ఇంటూ 10 130 అనుకున్నాను అనుకోండి. ఆ నెంబర్ ని 5:8 లో చేంజ్ చేయాల. చూడండి ఎంత అవుతుంది? 13. సో 13 1 పార్ట్ వచ్చేసి 10 అవుతుంది. సో 5:8 1 పార్ట్ వచ్చేసి 10 అంటే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 ఇంటూ 10 50, అలాగే 8 ఇంటూ 10 80. చూడండి, రెండు కలిపితే 130 వచ్చినది. అంతే కదా. సో అందుకోసమని ఈ విధంగా తీసుకున్నా. సో ఇది ఒక ఫస్ట్ నెంబర్ అయిపోయింది. ఇది మనకి సెకండ్ నెంబర్ అయిపోయింది. సో ఇక్కడ దాకా వచ్చేసింది. నెక్స్ట్ మొదటి సంఖ్య 40% పెరిగి అంటున్నాడు. సో మొదటి సంఖ్య అంటే ఇదే కదా. సో 40% అంటున్నాడు. చూడండి, 50 అనేది 100% అంటే ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 తీసేసామంటే 10% అనేది 5. ఏమంటాడు? 40% పెరిగింది అంటున్నాడు. అంతే కదా. ఇంటూ 4 చేస్తే 40% వచ్చింది. అలాగే ఇంటూ 4 చేస్తే 5 4 20. అంటే 40% అనేది 20 అన్నమాట. అది ఏమైంది? పెరిగింది అంటున్నాడు. అంటే దీనికి యాడ్ చేయాల. అంతే కదా. సో 70 వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? సెకండ్ నెంబరు రెండవ సంఖ్య 15% తగ్గితే అంటున్నాడు. సో 80 అనేది 100% అంటే ఒక 0 తీసామంటే 10% ఏమైతుంది? 8 అవుతుంది. సో ఇప్పుడు ఏమంటాడు? 15% తగ్గితే అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇంకో 5% కావాలా. 5% అంటే 10/2, అలాగే ఇక్కడ 8/2 అంటే 4. సో ఈ రెండు కలిపితే 15% అంటే 8 + 4 12 కదా. 15% తగ్గితే అంటున్నాడు. తగ్గితే అంటే 80 మైనస్ 12 చేస్తే 68 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు నెంబర్ల యొక్క రేషియో అడుగుతున్నాడు మనకి. చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. 2 3 6, 1 రిమైండర్ ఉంటుంది. 2 5 10 35. చూడండి, 2 3 6, 2 4 8. 35:34 కొత్తగా వచ్చే రేషియో. ఎక్కడుంది ఆప్షన్? చూడండి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల LCM మరియు HCF ల లబ్దం 48. రైట్, ఏమంటున్నాడు? LCM మరియు HCF ల లబ్దం అనేది 48 అంటున్నాడు. రైట్. సో రెండు సంఖ్యల మధ్య తేడా 13 ఉంటే ఆ సంఖ్యలను కనుగొనండి అంటున్నాడు.
సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది సో 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అని మనకి తెలియాలి. రైట్? ఆ నంబర్స్ ఏవో మనకి తెలీదు. ఇప్పుడు కనుక్కోమంటున్నాడు. సో మనకి తెలుసు కదా! 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వాటి యొక్క లబ్దం అనేది ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్‌గా ఉంటుంది. రైట్? అర్థమైంది కదా! సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ 48 ఇచ్చాడు. సో మనకి ఆ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ కూడా 48 అవుతుంది కదా! రైట్? అది మనకు బాగా గుర్తుండాలి. చూడండి ఇక్కడ వాటి మధ్య తేడా 13 అంటున్నాడు. సో బాగా గమనించండి ప్రతి దాంట్లో 13 డిఫరెన్స్ ఉంది. బట్ మనకి ఆ 2 మల్టిప్లై చేస్తే ఇక్కడున్న నంబర్ మల్టిప్లై చేస్తే 48 రావాలి. సో అది మనకి తెలిసిందనుకోండి డైరెక్ట్ ఆప్షన్ 1 అని పెట్టేయొచ్చు. ఎందుకంటే 16 3 జా 48. 17 4 జా ఎంతొస్తుంది? 34 68 వస్తుంది. 17 4 జా. బట్ ఇది ఎక్కువైపోతుంది. 25 ఇంటూ 12, 24 ఇంటూ 11 ఎక్కువైపోతుంది. సో 16 3 జా 48. ఎందుకంటే మనకి ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ కూడా 48 రావాలి. ఇది తెలిసిందనుకోండి మనకి. సో 16 3 జా 48 అనే ఆన్సర్ పెట్టేయొచ్చు. 3 సో ఆ సంఖ్యలు ఏంటివంటే 3 అండ్ 16. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఒక రెండంకెల సంఖ్య మరియు అంకెలను తారుమారు చేసి కలిపిన పొందే వచ్చే మొత్తం 99. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ ఉన్నాయి కదా! ఆ నంబర్స్ ని రివర్స్ చేసి దానికే యాడ్ చేస్తే 99 వస్తుందంట. అలాగే ఆ అంకెలు ఆ సంఖ్య యొక్క అంకెలు 5 తేడాతో ఉంటాయి అంటున్నాడు. సో బాగా గమనించండి. సో 27ని 72 సో రివర్స్ చేసి యాడ్ చేసామంటే 99 ఓకే వచ్చింది. నెక్స్ట్ చూడండి 16ని 61తో యాడ్ చేసామంటే 77 వచ్చింది. మనకి 99 రావాలన్నాడు. అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్. అలాగే 83, 38 యాడ్ చేస్తే చూడండి 11 ఒక 4, 8 4 12 121 వచ్చింది. బట్ మనకు కావాల్సింది 99. చూడండి ఇప్పుడు 18, 81, 99. సో 2 ఆప్షన్స్ వచ్చాయి మనకి. 99 అనేటివి. సో 27 ఒకటొచ్చింది. 18 ఒకటొచ్చింది. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ సంఖ్య యొక్క అంకెలు 5 తేడాతో ఉంటాయి అంటాడు. అంటే 2కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 ఉంది గదా! ఇదే చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 1కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత? 7 ఉంది గదా! సో మన ఆప్షన్ అనేది 4 అనేది కూడా రాంగ్ అయిపోతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో 27. రైట్? నెక్స్ట్ క్వెషన్. టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చాడు చూడండి మనకి. 8 మంది పురుషులు మరియు 6 మంది స్త్రీలు ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారంట. రైట్? అదే పనిని 6 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు కూడా 5 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని అనేది ఇక్కడ కీ పాయింట్. అదే పనిని అంటే ఈక్వల్ సేమ్ వర్క్. సో వర్క్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటాం మనం. చూడండి 8 మెన్ అలాగే 6 వుమెన్. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారంట? 5 డేస్‌లో. సో సిమిలర్‌లీ చూడండి సేమ్ అదే వర్క్‌ని సో 6 మంది పురుషులు, 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారంట? 5 డేస్‌లో కంప్లీట్ చేశారు. చూడండి 5 8 జా 40 మెన్, 5 6 జా 30 వుమెన్. అలాగే 5 6 జా 30 మెన్, 5 8 జా 40 వుమెన్. చూడండి మెన్‌ని ఇటుపక్కకి సో వుమెన్‌ని అటుపక్కకి తీసుకెళ్ళామనుకోండి. సో రేషియో వచ్చేస్తుంది. చూడండి బాగా 30 అనేది ఇటుపక్క తీసేసుకున్నామనుకోండి 40 మెన్ మైనస్ 30 మెన్ ఏమైతుంది? 10 మెన్. సో అలాగే ఇక్కడ 40 మెన్‌లోంచి సో 30 మెన్ ఎళ్ళిపోయిందంటే 30 వుమెన్. చూడండి మెన్ బై వుమెన్. సో ఈ 10 అనేది అటుపక్క పంపించేసాం. ఎందుకంటే మనం ఇంటర్చేంజ్ చేసుకున్నాం. సో 1:1 అంటే వుమెన్‌కి, మెన్‌కి రేషియో అనేది 1:1 ఉంది. రైట్? అంటే వారి యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడేమంటున్నాడు? ఈ 1:1ని మనము ఇక్కడ గాని సబ్స్టిట్యూట్ చేసామంటే టోటల్ వర్క్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టోటల్ వర్క్ మనం ఫైండ్ ఔట్ చేయాల. చూడండి 1:1 అంటే 8 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1 ఇంటూ 5 కదా! సో 8 ప్లస్ 6 14. 14 5 జా 70. ఇది టోటల్ వర్క్. ఈ 70ని ఏమంటున్నాడు? 7 మంది స్త్రీలు, 7 మంది పురుషులు. 7 మంది స్త్రీలు, 7 మంది పురుషులు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 కదా! సో టోటల్ వర్క్‌ని సో 7 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 1 వారి యొక్క ఎఫిషియన్సీ 1. సో 7 ప్లస్ 7 14. 14 5 జా 70. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? సో 5 డేస్. ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో చాలా సింపుల్ ట్రిక్. రైట్? నెక్స్ట్ క్వెషన్. టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది చూడండి మరి. సో రాణి ఒక గౌనును 3 గంటల్లో కుట్టగా పద్మ అదే గౌన్‌ను 2 గంటల్లో కుట్టేస్తుందంట. సో ప్రతి ఒక్కరు రోజుకి 6 గంటలు పని చేస్తారు. వారికి 52 అలాంటి గౌన్‌లు బల్క్ ఆర్డర్ ఉంటే
వారు రాణితో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తే ఎన్ని రోజులు ఆ పని పూర్తి చేస్తారు అంట. సో ఇక్కడ ఏమంటున్నాడు, రాణి అండ్ పద్మ. సో రాణి 3 గంటల్లో ఒకటి కుడుతుంది. సో అలాగే పద్మ ఏం చేస్తుంది, 2 గంటల్లో కుడుతుంది. ఇదేంటిది, టైం ఇచ్చాడు. సో మనకి టైము ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ కావాలి అంటే సామర్థ్యం. చూడండి, సామర్థ్యం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది అంటే రివర్స్ అవుతుంది. సో ఎఫిషియన్సీ అంటే రాణి రోజుకు 2 కుట్టగలదు, పద్మ రోజుకి 3 కుట్టగలదు. ఎఫిషియన్సీ ఇది, రైట్. చూడండి, 6 గంటలు పని చేస్తే అంటున్నాడు. సో 6 గంటలు పని చేసినప్పుడు 3 గంటలకు ఒకటి కుడుతుందంటే 6 గంటలకి 2 అనే కదా అర్థము. అలాగే ఇప్పుడు 6 గంటలు పని చేస్తుంది, 2 గంటలకి ఒకటి అన్నప్పుడు 6 గంటలకి ఎన్ని వస్తాయి, 3. అదే కదా ఇక్కడ చెప్పినది ఎఫిషియన్సీ అనేది. సో ఇప్పుడు ఏమైంది, రాణి వచ్చేసి 2 కుట్టగలదు, పద్మ వచ్చేసి 3 కుట్టగలదు. ఇది ఒక రోజు, ఇది ఒక రోజు, మొత్తం 2 రోజులు. సో ఈ 2 డేస్ కి ఏమైంది, 5 గౌన్స్ అయ్యాయి, రైట్. 5 గౌన్స్. సో ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ అలా వాళ్ళకి ఏమొచ్చాయంట, 52 వచ్చాయంట. అంటే 52 కుట్టమని వచ్చాయి. ఎన్ని డేస్ లో అవుతుంది చూడండి. 5 ఇంటూ 10 కి దగ్గరగా ఉందా, 5 ఇంటూ 10 50. అలాగే ఇక్కడ 2 ఇంటూ 10 20. అంటే 20 డేస్ కి 50 50 డ్రెస్సులు అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, ఇంకా 2 డ్రెస్సులు ఉన్నాయి. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఎవరు వస్తారు, ఆల్టర్నేట్ అన్నాడు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. సో నెక్స్ట్ వచ్చేది రాణినే కదా. రాణి ఎన్ని కుట్టగలదు ఒక రోజులో, సో 2. అంటే 21st రోజు రాణి ఆ 2 కుట్టేస్తుంది. సో 52 డ్రెస్సులు అయిపోతాయి. సో ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి, 21 డేస్. చూడండి ఎక్కడ ఉంది 21 డేస్ అనేది. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, అర్థం చేసుకోవాలంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సిలిండర్ యొక్క వ్యాసం మరియు ఎత్తు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 10.5 సెంటీమీటర్లు అయితే సిలిండర్ యొక్క ఘన పరిమాణాన్ని కనుగొనండి అంటాడు. సో సిలిండర్ గురించి ఇవ్వగానే సిలిండర్ మనం డయాగ్రామ్ వేసేసుకున్నామంటే మనకి ఫార్ములాస్ ఐడియా వచ్చేస్తాయి. చూడండి, హెచ్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, అది ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే డి డయామీటర్, రైట్. ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటి, సో వాల్యూమ్ అడుగుతున్నాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr² హెచ్, రైట్. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం, రైట్. πr² హెచ్. సో పై అంటే 22/7 ఇంటూ r². ఆర్ అంటే ఎంత ఇచ్చాడు మనకి, 12 సెంటీమీటర్స్. ఏది ఇది, డయామీటర్ ఇచ్చాడు అంటే డి ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఆర్ కావాలంటే d/2 విచ్ ఇస్ 12/2, 6 సెంటీమీటర్స్, రైట్. r² 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ అంటే ఎంత ఇచ్చాడు మనకి, సో 10.5. నేను పాయింట్ తీసేసుకోవాలి కాబట్టి కింద 10 వేసేసుకుంటా, రైట్. చూడండి ఇప్పుడు, సో 5తో 5 2s 10, 5 2s 10, 5 1s 5, రైట్. 7 3s 21, 2 3s 6 అంటే 22 ఇంటూ, సో 3 3s 9, 9 6 54, రైట్. చూడండి బాగా, సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలా. సో ఎండింగ్ లో 5 ఇంటూ 2 4 ఇంటూ 2 8 వస్తుంది. అంటే 8 తో ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో 2 ఉన్నాయి. సో మాక్సిమం చేయాల్సిందే ఇంకా 22 ఇంటూ 54. చూడండి 2 4s 8, అలాగే 2 5s 10, 2 4s 8. సో 18 కాబట్టి 8 ఇక్కడికి వస్తుంది. సో 1 క్యారీ. సో లాస్ట్ లో 88 ఉండాలా. సో సిమిలర్లీ ఇక్కడ 88 ఉంది, ఇక్కడ 88 ఉంది. సో మరి చూడండి 2 5s 10, 10 ఇక్కడ 1 క్యారీ అయింది కదా 11. అంటే 1188 సెంటీమీటర్ క్యూబ్. ఎక్కడ ఉంది 1188. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ్ జయంతి నుండి సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుకు 9,000 అప్పు తీసుకున్నాడు. దానిని వార్షికంగా చక్రవడ్డీ చేస్తారంట, అంటే సంవత్సరానికి. అన్ని బకాయిలు చెల్లించడానికి 2 సంవత్సరాల తర్వాత అరుణ్ చెల్లించిన మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. సో చక్రవడ్డీ అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే, సాధారణ వడ్డీ అయితే సో ప్రతి సంవత్సరం 900 చెల్లించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. బట్ ఇది చక్రవడ్డీ కదా. సో చక్రవడ్డీ చూడండి 9,000, రైట్. 9,000 మీద సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఏమైతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమైతుంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ 10%, 9,000ని 100% అనుకుంటే 10% అంటే 900. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఈక్వల్ వస్తుంది, రైట్. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం కాసేపు. సో ఫస్ట్ ఇయర్ 900 వస్తాడు, సెకండ్ ఇయర్ 900 వస్తుంది. బట్ ఇక్కడ అడుగుతున్నది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైతుంది, సో సెకండ్ ఇయర్ వారు పెట్టిన
వారికి ఇచ్చిన అప్పు మొత్తం మీద 10% వడ్డీ వస్తూ ఫస్ట్ ఇయర్ వడ్డీ ఇచ్చింటారు కదా! ఆ వడ్డీ మీద కూడా మరి 10% వస్తుంది. రైట్? 10% చూడండి 900 100% అనుకుంటే ఇంకా 10% ఇంకా 10 తీసేసామంటే ఇది 10% అవుతుంది. ఇంకా 10% 90. సో, వడ్డీ మీద 10% అంటే 900 మీద 10% 90. రైట్? బాగా గమనించండి. సో, ఇది మొత్తం వడ్డీ అవుతుంది. సో, 900 ప్లస్ ఇదొక 900. 1800 ప్లస్ ఇదొక 90. 1890 అనేది వడ్డీ అవుతుంది. వాడు మొత్తం అడుగుతున్నాడు. అంటే 9000 దీనికి యాడ్ చేయాల. 0, 9, 8 రూ. 10,890. చివరికి వచ్చే మొత్తం ఎక్కడుంది? 10,890. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ సో సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. వాల్యూ చెప్పమంటున్నాడు. రైట్? సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్. రైట్? -5/3 ఇంటూ 9/25. చూడండి 3 3s 5 5s రైట్? 5 5s 25. -3/5 ప్లస్ ఇక్కడున్న వాల్యూ చూడండి. సో 1/5 -2/5 ఏమైతుంది? 1/5 నుంచి 2 పోతే అంటే సో 1/5 - 2. సో 5 ఇంటూ 2 10. సో 10 - 1. సో -10 + 1 ఏమైతుంది? -9/5 అవుతుంది. అంతే కదా! దీన్నంతా చేస్తే. సో ఇక్కడ ఏమైతుంది? ఎల్‌సిఎం 5 ఉంది. సో -3 ప్లస్ -19 -9 ఏమైతుంది? -12. సో -12/5 ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. క్రింది వాటిలో ఏ వర్గ సమీకరణ మూలాలు 3 మరియు -2లను సంతృప్తి పరుస్తుంది అంటున్నాడు. అంటే క్రింది వాటిలో ఒక రూట్స్ వస్తాయంట ఈక్వేషన్స్ కి. ఎందుకంటే అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే కాబట్టి. సో వాటిలో రూట్స్ అనేటివి 3 ఒకటి, -2 ఒకటి వస్తాయంట. సో ఆ ఈక్వేషన్ ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు చిన్నగుంది. ఇప్పుడు ఈక్వేషన్ చిన్నగుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఈక్వేషన్ పెద్దగుండి ఇక్కడ రూట్స్ పెద్దగున్నాయనుకోండి. సో బిగ్ నంబర్స్ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలా చేస్తామంటే చెప్పాను కదా మనకి. సో సమ్ ఆఫ్ రూట్స్ మూలాల మొత్తం ఏమైతుంది? సో -b/a. సో ఇక్కడ ఏమైతుంది మూలాల మొత్తము 3 - 2 1 అంటే -b/a చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్‌లలో 1 రావాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమైతుంది? 3 ఇంటూ -2 3 ఇంటూ -2 విచ్ ఈస్ -6. c/a చేస్తే -6 రావాలి. సో చూడండి ఫస్ట్ c/a చేద్దాం. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. చూడండి ఇక్కడ మనకి 6 ఉంది. 6/1 అంటే 6. బట్ మనకు రావాల్సింది -6 అంటే +6 ఉంటే రాదు. సో చూడండి ఇక్కడ కూడా +6 ఉంది. అంటే -6 అనేది రాదు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఈ రెండిటి నుంచి వస్తాయి. రైట్? ఎందుకంటే -6/1 ఏమైతుంది? -6 అంతే కదా! సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ నుంచి 2 ఎలిమినేట్ చేసాము. ఈ 2 వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a. చూడండి -b/a. సో -b ఇక్కడ ఏముంది? x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో -1/1 -1 బట్ మనకు కావాల్సింది ఇక్కడ పాజిటివ్ 1 కదా వచ్చినది సమ్ ఆఫ్ రూట్స్ లో. అంటే ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ 3 చూడండి. x యొక్క కోఎఫిషియంట్ ఏముంది? మైనస్. సో -1/1 ఎందుకంటే -b/a కదా. సో మైనస్ ప్లేస్ లో ఇది. సో b ప్లేస్ లో ఏముంది? ఇక్కడ -1 ఉంది. సో అందుకోసమని 1. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది మనకి. ఇక్కడ పాజిటివ్ వాల్యూ కదా. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్? సో ఈ ప్రాసెస్ అనేది ఈక్వేషన్స్ పెద్దగా ఉండి రూట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. సో ఇఫ్ 6 పవర్ x + 4 = 6 పవర్ 7. రైట్? ఇక్కడ చూడండి 6 పవర్ x + 4 = 6 పవర్ 7. సో మనకి ఒకవేళ ఇక్కడ బేస్ అనేది రెండు సైడ్స్ 6 ఈక్వల్ గా ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఒక సైడ్ ఈక్వల్ గా లేదనుకోండి. సో దాన్ని మనం ఖచ్చితంగా 6 పవర్ లేకే తీసుకురావాలి. సో బేస్. రైట్? సో ఇక్కడ బేస్. సో మనం తెలుగులో ఏమంటాం? భూములు సమానం. సో భూములు సమానం కాబట్టి ఘాతాలు ఏమైతాయి? ఘాతాలు కూడా సమానం చేసుకుంటాం. చూడండి x + 4 = 7. సో x = సో ఈ కాన్స్టెంట్ నడుపుకు చేసామంటే 7 - 4 ఏమైతుంది? 3. సో అప్పుడు x వాల్యూ ఏమైతుంది? x = 3. సో ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ సంఖ్యల పరస్పర మార్పిడి ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది అంటున్నాడు. సో నెంబర్స్ ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. రైట్? సో ఇటువంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళాల్సిందే అండి. రైట్? సో ఫస్ట్ 24 25 ఇంటర్చేంజ్ చేయమంటాడు. అంటే 25 ఉన్న చోట 24
24 ఉన్న చోట 25. చూడండి ఫస్ట్ 24/5 ఇంటూ 2 ప్లస్ 24 మైనస్ 11 25. చూడండి 25 తో 24 డివైడెడ్ బై చేస్తే డెసిమల్స్ లో వస్తుంది కదా పాయింట్. సో నెంబర్ అనేది డెసిమల్స్ లో వస్తుంది. సో మనకి ఇక్కడ డెసిమల్స్ లో ఉందా? లేదు, డైరెక్ట్ రౌండ్ ఫిగర్ ఉంది. సో అలాంటప్పుడు మనం డెసిమల్స్ లో వచ్చేదాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు కాసేపు, రైట్? అలాగే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. 11 ఉన్న చోట 24, 24 ఉన్న చోట 11. చూడండి 25 5 అలాగే ఉంది. ఇంటూ 2 ప్లస్ 25 11 ఉన్న చోట ఏం పెట్టమంటున్నాడు? 24. సో అలాగే 24 ఉన్న చోట 11 పెట్టమన్నాడు. చూడండి 5 5 is 25. సో 5 ఇంటూ 2 10 ప్లస్ 24 మైనస్ 25 మైనస్ 24 1 ఈక్వల్స్ టు 11. సో 10 ప్లస్ 1 11 11 ఈక్వల్స్ టు 11. సో ఇది ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇలా కండిషన్ సాటిస్ఫై అయ్యేదే ఏది అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ అనాలజీ వచ్చింది చూడండి మనకి. సో ఎంత చాలా సింపుల్ గా ఉంది. ట్రై చేస్తారేమో, ట్రై చేయండి ఎవరన్నా కానీ, రైట్? బాగా గమనించండి. 49 అనేది 13 అయిందంట. అలాగే 56 అనేది 11 అయిందంట. ఇప్పుడు 39 అనేది ఏమవుతుంది అని మనం అడుగుతున్నాడు. బాగా గమనించండి. 4 కి 9 కి ఈ రెండింటి మధ్యన యాడ్ చేస్తే ఏమొస్తుంది? 13 కదా. నెక్స్ట్ అలాగే 5 6 ఈ రెండింటిని యాడ్ చేస్తే 11 అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి 3 9. సో 3 9 యాడ్ చేస్తే 12. సో ఇక్కడ వచ్చే మన ఆప్షన్ 12, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 12 అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ గా ఇస్తాడో. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడండి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ మనకి. 3 4 10 33 1 3 6, రైట్? సో వీడియో పాస్ చేసి మీరు చేయగలరో లేదో చెక్ చేయండి ఒకసారి, రైట్? సో 3 4 ఏమైంది మనకి? సో మల్టిప్లికేషన్ అయితే 3 అయింది. సో 3 ఇంటూ 1 3. సో 1 యాడ్ చేశాడు అంతే కదా. సో ఇంటూ 1 ప్లస్ 1 అయింది. సో ఇంటూ 1 ప్లస్ 1 అంటే 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4. సో నెక్స్ట్ చూడండి 4 ఇంటూ 2 8 ప్లస్ 2 అంటే ఇంటూ 2 ప్లస్ 2. సో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా? సో ఇప్పుడు చూడండి ఇంటూ 3 ప్లస్ 3 అంతే కదా. 10 ఇంటూ 3 30. 30కి 3 యాడ్ చేసి 33. సిమిలర్లీ ఇంటూ 4 ప్లస్ 4 అంతే కదా. 33 ఇంటూ 4 చేస్తే 132 వస్తుంది. దానికి 4 యాడ్ చేస్తే 136, రైట్? అలాగే ఇప్పుడు 136కి ఇంటూ 5 ప్లస్ 5 చేయాల. సో ఫస్ట్ మనం ఇంటూ 5 చేద్దాం. సో 136ని నేనేం రాసుకుంటాను? 136 ఇలా రాసుకుంటా. సో 5తో మల్టిప్లై చేస్తా. 100 ఇంటూ 5 500. 30 ఇంటూ 5 150. 6 ఇంటూ 5 30. చూడండి 0 8 6 680. సో మళ్ళీ లాస్ట్ లో 5 యాడ్ చేయాలి కదా. సో విచ్ ఈజ్ 685. సో మనకు వచ్చే నెంబర్ నెక్స్ట్ ది 685 అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ 685 అనేది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. 24 42 మరియు 56 ల ఎల్సిఎం ను కనుగొనండి అంటున్నాడు. సో ఎల్సిఎం, సో మన ప్రీవియస్ వీడియోలలో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ చెప్పా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, రైట్? సో డైరెక్ట్ ఒకటి పెద్ద నెంబర్ తీసుకుని మూడిట్లో వాటి యొక్క మల్టిప్లికేషన్స్ అంటే 51 56 1 జా 56 56 2 జా సో 103 అలా తీసుకొని మళ్ళీ దాన్ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. సో డివైడెడ్ బై చేస్తాం. క్యాన్సిల్ ఏంటంటే అది మన ఎల్సిఎం అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఒకటి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 ఉంది. 24 ఏమో రాసుకోవచ్చు. సో 3 8 జా 24. సో 3 అనేది ప్రైమ్ నెంబర్. అలాగే 8 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 8 ని ప్రైమ్ నెంబర్స్ లెక్క రాసుకోవాలంటే 8 ని ఏమో రాసుకోవచ్చు? 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా. సో దాన్ని ఏమో రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 8 అంటే 24 ని 2 క్యూబ్ ఇంటూ 3 అంతే కదా. సో 2 క్యూబ్ అంటే 8 8 3 జా 24, రైట్? అలాగే ఇప్పుడు 42 ఏమో రాసుకోవచ్చు. 6 7 జా 42. ఇక్కడ 7 అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. బట్ 6 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు. సో 2 ఇంటూ 3 ఇంటూ 7 అంతే కదా. 2 3 జా 6. సో 6 7 జా 42. సో 42కి ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇది 24కి. నెక్స్ట్ చూడండి 56. 56 ఏమో రాయొచ్చు 7 ఇంటూ 8 7 ఇంటూ 8 రాయొచ్చు. ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబర్. బట్ 8 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో దాన్ని ఏమని రాయొచ్చు? సో 2 క్యూబ్ అని రాయొచ్చు. ఎందుకంటే 2 అనేది ప్రైమ్ నెంబర్, రైట్? చూడండి 2 క్యూబ్ ఇంటూ 7 ఏది ఇది 56కి. చూడండి ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలంటే చెప్పాను. ఎల్సిఎం అంటే ఆల్ అండ్ హై పవర్. సో అదే హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ లో
పవర్, రైట్? ఇది ఒకసారి రాసుకోండి అని కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనల్ని ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎల్సిఎం అంటే ఆల్ అండ్ హై పవర్. ఆల్ అంటే ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది. అంతే కదా! 2, 3, 7 అన్నిట్లలో ఉన్నాయి కదా! సో చూడండి, ఇక్కడ కొంతమంది ఇక్కడ 7 లేదు కదా అంటారు. సో నేను చెప్పేది ఆల్ అండి. అంటే దీంట్లో లేకపోయినా దీంట్లో ఉంది కదా! సో అందుకు రాసుకున్నాం మనం. సో ఇప్పుడు హైయెస్ట్ పవర్స్. సో 2లో హైయెస్ట్ పవర్ ఏదుంది? 2 క్యూబ్, 2, 2 క్యూబ్. సో 2 క్యూబ్ ఉంది హైయెస్ట్ పవర్. 3లో హైయెస్ట్ పవర్, 3లో హైయెస్ట్ పవర్ 1 ఏం లేదు కాబట్టి 1. సో 7లో హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకొచ్చేదే ఎల్‌సిఎం. చూడండి బాగా. సో 2 క్యూబ్ అంటే 8. 8 ఇంటూ 3 24. 24 ఇంటూ 7 చూడండి, 20 ఇంటూ 7 140. 4 7 జా 28. యాడ్ చేస్తే 168. అదే మన ఎల్‌సిఎం అవుతుంది. సో ఇప్పుడు ఈ చిన్న నంబర్స్ కాబట్టి వేరే ప్రాసెస్ ఏదో యూజ్ చేసి టకని చెప్పేస్తారు. బట్ రేపు పొద్దున మనకి ఎగ్జామ్‌లో బిగ్ నంబర్స్ వచ్చాయి. ఇక్కడ 624 అని, 420 అని, అలాగే 560 అని ఇలా వచ్చాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? సో ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ చేయాల్సిందే, రైట్? సో ఇప్పుడు మన ఆప్షన్ వచ్చేసి 168. ఎక్కడుంది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వెషన్ సింప్లిఫై అంటున్నాడు. సింప్లిఫికేషన్ చేయమంటాడు. 3 ఇంటూ 9x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 30 మైనస్ 9 ఇంటూ 3x క్యూబ్ మైనస్ 2x ప్లస్ 30, రైట్? చూడండి, దీన్ని 3తో లోపల ఉన్నదానంతా మల్టిప్లై చేద్దాం. సో 3 9 27 ఎక్స్ క్యూబ్ మైనస్, సో 3 ఇంటూ 6 18x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 30 90, రైట్? మరి దీంతో ఈ 9తో లోపల ఉన్నదానంతా మల్టిప్లై చేద్దాం. 9 ఇంటూ 3 27 ఎక్స్ క్యూబ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 2 18x. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 3 27, ఒక 0 ఉంది, రైట్? సో ప్లస్ 27x క్యూబ్ మైనస్ 27x క్యూబ్. సో బాగా గమనించండి, 18x స్క్వేర్ ప్లస్ 18x. సో మైనస్ 270 నుంచి 90 పోతే, సో బాగా గమనించండి, ఇది 9 1 సో 9 2 18, 9 3 27 అంటే ఒకటి తీసేయమంటున్నాడు. అంటే 180 వస్తుంది అంతే. ఒక 90 తీసేయాల, 180. సో బాగా గమనించండి, ఇది మనకొచ్చిన ఆప్షన్. ఇది మనకొచ్చిన ఆన్సర్. సో ఆప్షన్స్ మాత్రం అలా లేవు కదా! 18ని కామన్ తీశాడు. సో 18ని కామన్ తీసినప్పుడు ఏమైతుంది? ఇది చూడండి, 18 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో మనకున్నది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది కాదు. సో సిమిలర్లీ ఇది కూడా అలాగే ఉంది, ఎక్స్ స్క్వేర్. ఇది కాదు. ఇక్కడ చూడండి, 18 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18 ఎక్స్ స్క్వేర్ వస్తుంది. బట్ మనకు కావాల్సింది మైనస్ 18 ఎక్స్ స్క్వేర్. సో ఇది కూడా కాదు. ఇది చూడండి, మైనస్ 18 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 18 ఎక్స్ స్క్వేర్ వస్తుందా మల్టిప్లై చేసి? సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వెషన్. జాన్ 30 కిలోమీటర్ల వేగంతో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 60 కిలోమీటర్ల పర్ గంటకు వేగంతో తిరిగి వస్తే అతని సగటు వేగం అడుగుతున్నాడు. సో క్వెషన్‌ని బాగా చూడండి, 1, 2 సార్లు బాగా చదవండి, రైట్? అతని సగటు వేగం అడుగుతున్నాడు. సగటు వేగం యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ కావాలంటే మనకి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి S ఈక్వల్స్ టు D/T కదా! యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ టేకింగ్, రైట్? సో మనకి యావరేజ్ స్పీడ్, టోటల్ డిస్టెన్స్ బాగా చూడండి. 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 90 కిలోమీటర్లు ప్రయాణించి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఇలా వెళ్తున్నాడు 90 కిలోమీటర్లు. 60 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో తిరిగి వస్తే అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు రిటర్న్ వస్తున్నాడు. అంటే ఫస్ట్ 90, రిటర్న్ 90 అంటే టోటల్ డిస్టెన్స్ 180, రైట్? ఇప్పుడు చూడండి, టోటల్ టైం. టోటల్ టైం అంటే ఇది చూడండి, 90 కిలోమీటర్లు వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే ఎన్ని గంటల్లో వెళ్ళగలడు? 1 అవర్ 30 కిలోమీటర్స్ వెళ్ళాడు. మరి నెక్స్ట్ 1 అవర్ 30 కిలోమీటర్స్ వెళ్ళాడు. మరి 1 అవర్ 30 కిలోమీటర్స్ పర్ అవర్. చూడు, గంట, గంట. సో 3 అవర్స్. అంతే కదా! 3 అవర్స్ ప్లస్ ఇది చూడండి, అదే 90 కిలోమీటర్లని ఎలా వచ్చాడు? 60 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. సో 0 0. సో 2 సారీ 3 2 3 3 3/2. 3/2 ఈస్ నథింగ్ బట్ 1.5 అవర్, రైట్? అంతే కదా! 1.5. సో ఇది ఏమైతుంది? 180/4.5 అవర్స్. రైట్? 4.5. సో 4.5 0.5 అవ్వాలంటే సో బై 10 వేసుకుంటాం. సో ఇది ఎలా ఉంది? A/B/C. సో ఇలా ఉన్నప్పుడు మనం C పైకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా! సో C అంటే ఇక్కడ 10. అంతే కదా! చూడండి, 9 5 9 2 18 1 0 ఉంది. 5 2 10 20 ఇంటూ 2 40 40 కిలోమీటర్స్ పర్ అవర్. ఏదిది? యావరేజ్ స్పీడ్, రైట్? ఎక్కడుంది 40 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది? సి ఆప్షన్
2 is our answer, right? Next question. Find the capacity of a spherical container of thickness 2 centimeters and external radius 9 centimeters. సో ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మందం 2 సెంటీమీటర్లు మరియు బాహ్య వ్యాసార్థం 9 సెంటీమీటర్లు కలిగిన గోళాకార కంటైనర్ సామర్థ్యాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ 2 రేడియస్లు ఇచ్చారు. సో మందం అన్న రేడియసే కదా, రైట్? సో ఇక్కడ 2 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, ఇంకోటి 9 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో గోళాకార కంటైనర్ సామర్థ్యాన్ని కనుగొనండి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7 కదా. సో దాన్ని తీసుకొని మనం చేయాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పియర్ అంటే గోళం. సో గోళం యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం ఫార్ములా ఏంది? 4/3 r క్యూబ్, రైట్? సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 9 - 2 7 కదా. అంటే r వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్. సో 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ సో ఆర్ క్యూబ్ అంటే 777. సో ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అడుగుతున్నది. చూడండి ఇక్కడ ఒక 7 క్యాన్సిల్. సో 7 ఇంటూ 7 49. సో 4 ఇంటూ 22 88. ఈ రెండు మల్టిప్లికేషన్ చూడండి. 8 9 72, రైట్? 8 9 72, 4 8 32. యాడ్ చేస్తే చూడండి 7 ఒక 4 11, 7 3 10, ఒక 1 11. సో 11 క్యారీ అవుతుంది. 4 8 32, 11 యాడ్ చేసామంటే 43. ఇది మల్టిప్లికేషన్, రైట్? సో 43 1 2 బై కింద 3 ఉంది కదా, ఇక్కడ డివైడెడ్ బై లో 3. బాగా చూడండి. 3 1 3. సో 1 తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్. చెక్ చేయండి, అన్నిట్లలో 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. 3 4 12. సో 1 రిమైండర్. సో ఇక్కడ 14 తో స్టార్ట్ అవ్వాలా. చూడండి ఇక్కడ 10 తో స్టార్ట్ అయింది, లేదు. ఇక్కడ 15 తో స్టార్ట్ అయింది, రాంగ్. ఇక్కడ 14 తో స్టార్ట్, ఇక్కడ 12 తో స్టార్ట్. సో మనం చేసే ఆన్సర్ కరెక్ట్ అయితే, మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ అయితే మన ఆన్సర్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో 14 తో స్టార్ట్ అవ్వాలి. ఉండేది ఒకటే ఒక ఆప్షన్, విచ్ ఇస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈస్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ట్రిగ్నామెంటరీ నుంచి ఇచ్చాడు మనకి. చూడండి, sin స్క్వేర్ a బై 1 మైనస్ కాజ్ a, దీనికి ఈక్వల్ అయిన వాల్యూ ఏది అని అడుగుతున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిగ్నామెంటరీ నుంచి ఈక్వల్స్ టు 1 వచ్చేటి 3 ఉన్నాయని చెప్పాను మనకి. అవి ఏంటివి? సో వాటిలో ఒకటి sin స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అంతే కదా. సో ఇప్పుడు మనకి sin స్క్వేర్ తీటా ఇక్కడ ఉంది. సో sin స్క్వేర్ తీటా కావాలంటే కాస్ స్క్వేర్ తీటా అడ్డపు పంపించేసామంటే ఏమవుతుంది? 1 మైనస్ కాజ్ స్క్వేర్ తీటా అవుతుంది, రైట్? సో ఇప్పుడు sin స్క్వేర్ తీటా ప్లేస్ లో నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్ రాసుకుంటా. చూడండి, 1 మైనస్ కాజ్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాజ్ ఏ, రైట్? సో కాసేపు నేను ఏని తీటా అనుకుంటా, రైట్? సో ఇది ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ పెట్టాను అనుకోండి. 1 స్క్వేర్ ఎంతున్నా 1 కదా. సో 1 పవర్ క్యూబ్ ఉన్నా 1, 1 పవర్ 4 ఉన్నా 1. సో నేనేం చేస్తానంటే 1 స్క్వేర్ పెట్టుకుంటా. సో 1 స్క్వేర్ పెట్టుకున్నప్పుడు ఎంతున్నా 1 కదా. సో అది ఏమైతుంది? ఇది 1 స్క్వేర్ మైనస్ కాజ్ స్క్వేర్ తీటా. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందా? సో దాన్ని మనం ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రాయొచ్చా? సో అంటే 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా, అంతే కదా. 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా క్యాన్సిల్. సో మనకి మిగిలిపోయినది ఏది? 1 ప్లస్ కాస్ తీటా. సో ఇదే మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్. దీనికి ఈక్వల్ అయినది 1 ప్లస్ కాస్ తీటా. ఎక్కడది 1 ప్లస్ కాస్ తీటా అనేది? విచ్ మీన్స్ 1 ప్లస్ కాస్ ఏ ఆర్ కాస్ ప్లస్ 1a. ఇక్కడ చూడండి, కాస్ ఏ ప్లస్ 1, 1 ప్లస్ కాస్ ఏ, రైట్? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయమంటున్నాడు. సో 5 క్యూబ్ ఇంటూ 27 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 5 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 4. సో బాగా గమనించండి, 5 క్యూబ్. సో 27 ఏమని రాయొచ్చు మనం? సో 3 క్యూబ్ అని రాయొచ్చా? అంతే కదా. 3 క్యూబ్ అంటే 27, 3 ఇంటూ 3 ఇంటూ 3 అలా, రైట్? అలాగే 10 క్యూబ్ చూడండి, 5 పవర్ 6 3 స్క్వేర్ ఇంటూ 4, రైట్? చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సో 6 లో 3 వెళ్ళిపోతే ఇంకెన్ని ఉంటాయి? క్యూబ్ ఉంటాయి, అంటే ఇంకా 3 ఉంటాయి, రైట్? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో వెళ్ళిపోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 1 ఉంటుంది. సో బాగా గమనించండి. సో పైన 5 సేమ్ లేవు. సో డైరెక్ట్ 3 పవర్ 1 ఉంది, అంటే 3. సో 10 క్యూబ్ అంటే 1000, రైట్? బై 5 క్యూబ్ అంటే 125. సో ఇంటూ ఇక్కడ 3 ఉంది. సో ఇంటూ సో సారీ, ఇక్కడ 3 ఏం లేదు కదా. సో 3 స్క్వేర్. సో స్క్వేర్ లో ఇక్కడ క్యూబ్ లో 2 క్యాన్సిల్ అయ్యి 1 మిగిలిపోయింది, అంటే 3 ఏం లేదు. ఇక్కడ ఓన్లీ 4 ఉంది. 24 తో సో 4
25 జా 100, ఒక 0 ఉంది. సో 125 2 జా 250, రైట్. 3 ఇంటూ 2 ఏమొస్తుంది 6. మిగిలిపోయింది మన ఆన్సర్ 6. ఎక్కడుంది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తయారీదారు 12%, హోల్సేల్ డీలరు 15% మరియు రిటైలర్ 20% లాభపడితే రిటైల్ ధర 15,456 అయిన టేబుల్ ఉత్పత్తి ఖర్చును కనుగొనండి అంటున్నాడు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు, ఉత్పత్తి ఖర్చు, రైట్. సో బాగా చూడండి, ఇప్పుడు 12% లాభపడితే అంటున్నాడు, రైట్. అంటే 12% ఏమో రాసుకోవచ్చు. సో 12/100. సో 4 3 జా 4 25 జా. సో 3/25. లాభం కాబట్టి ఎక్కువ ఉంటుంది. దేని మీద ఎక్కువ ఉంటుంది? 3 పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. దేని మీద? డివైడర్ మీద. అంటే కింద డినామినేటర్ మీద నుంచి 3 పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే విచ్ మీన్స్ 28/25 ఉంటుంది ఈ వాల్యూ, రైట్. ఇప్పుడు చూడండి 15% అంటున్నాడు. 15% అన్నప్పుడు 15/100 కదా. సో 5 3 జా 5 20 జా అంటే 3/20. ఇది 3 పార్ట్స్ ఎక్కువ ఉంది. దేని మీద? డినామినేటర్ మీద. విచ్ మీన్స్ 23/20, రైట్. ఇది నెక్స్ట్ 20%. 20% ఏమని రాసుకోవచ్చు? 20/100 అంటే 21 జా 25 జా 100. 1/5 ఇది ఎక్కువ ఉంటుంది కదా. దేని మీద ఎక్కువ ఉంటుంది? డినామినేటర్ మీద. ఎంత? 1 పార్ట్ 6/5, రైట్. ఇప్పుడు బాగా గమనించండి. 28/25 ఇంటూ 23/20 ఇంటూ 6/5 ఇంటూ ప్రిన్సిపల్ అంటే దాని ఫస్ట్ పెట్టిన ఖర్చు. సో 15,456 దాని వాల్యూ. చూడండి 4 7 జా 28, 4 5 జా 20, రైట్. ఇప్పుడు 7th చూడండి మరి. 7 2 జా 14. సో 1 రిమైండర్ ఉంటుంది. 7 2 జా 14 0. 7 8 జా 56, రైట్. నెక్స్ట్ 6th చూడండి. 6 3 జా 18, 4 రిమైండర్ ఉంటుంది. 6 6 జా 36, అగైన్ 4 రిమైండర్ ఉంటుంది. 6 6 7 జా రైట్ 6 8 జా 48, సారీ 6 8 జా 48. సో నెక్స్ట్ ఇప్పుడు 23తో కదా. సో 23తో ఎండింగ్ లో 8 రావాలా. సో 3తో ఎండింగ్ లో 8 వచ్చే మల్టిపుల్ ఏది? 6, రైట్. అంతే కదా. 23 ఇంటూ 6 చేస్తే సో 120 లోనే ఉంటుంది, రైట్. సో 120. 23 ఇంటూ 6 చేస్తే చూడండి 20 ఇంటూ 6 120, 3 6 జా 18 అంటే 138 వస్తుంది. అదే 16 యాడ్ చేసామనుకోండి. చూడండి 16 ఇంటూ 20. సో 320. 16 3 జా 48. సో 368 ఎగ్జాక్ట్ గా పోతుంది కదా. సో 23 1 జా 23 16 జా, రైట్. ఇప్పుడు చూడండి ఈ కింద డినామినేటర్ లో 25 ఇంటూ 5 ఇంటూ 5 ఉంది కదా. సో 5 ఇంటూ 5 25. 25 ఇంటూ 25 625. సో ఈ 625 ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్ళిపోతే డివైడెడ్ బై కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. విచ్ మీన్స్ 16 ఇంటూ 625 అవుతుంది, రైట్. సో ఈ 625 ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 ఇంటూ 20 ఇంటూ 5. సో మల్టిప్లై చేసామనుకోండి. చూడండి 16 6 జా 9 6 100, రైట్. 16 2 జా 320, రైట్. ఒక 0 ఉంది కాబట్టి 320. 16 5 జా 80. 0 0 10 10 10,000. సో ఫస్ట్ దాని ప్రైస్ అనేది 10,000. సో ఎక్కడుంది 10,000 ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలండి, అంతే, రైట్. సో ఎండ్ వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా వీడియోస్ అర్థం అవుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈజీగా ఉన్నాయి అనిపిస్తే, మీకు బాగా అర్థం అవుతున్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్.